శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై వ్యక్తిగత కక్షతో కొందరు కుట్ర పన్ని తనకు శారీరకంగా హాని చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంపై గవర్నర్ ముఖ్య కార్యదర్శికి లేఖ రాసి విచారణ కోరనున్నట్లు వెల్లడించారు. శుక్రవారం విజయనగరంలో విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల జరిగిన పైడితల్లి సిరిమానోత్సవం సందర్భంగా వైసీపీ నాయకుల కోసం ఏర్పాటు చేసిన వేదిక కూలిన ఘటనపై బొత్స తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వేదిక ఎలా కూలింది? ఆ ఘటనపై కలెక్టర్, ఎస్పీకి బాధ్యతలేంటి? ఇది యాదృచ్ఛికం కాదు, పన్నిన కుట్ర కావచ్చని అనిపిస్తోంది అని బొత్స వ్యాఖ్యానించారు. నన్ను మరియు నా కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని ఎవరో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఈ కుట్ర వెనుక ఉన్నవారిని బహిర్గతం చేస్తాం అని ఆయన హెచ్చరించారు. అదే సమయంలో ప్రభుత్వ వైద్య కళాశాలను పీపీపీ విధానంలో నిర్మించే నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన ఆరోగ్య సేవలను ప్రైవేట్ రంగానికి అప్పగించడం అన్యాయం. ఇది విద్యారంగంలో మరో తప్పిదమవుతుంది అని బొత్స స్పష్టం చేశారు. శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై వ్యక్తిగత కక్షతో కొందరు కుట్ర పన్ని తనకు శారీరకంగా హాని చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంపై గవర్నర్ ముఖ్య కార్యదర్శికి లేఖ రాసి విచారణ కోరనున్నట్లు వెల్లడించారు. శుక్రవారం విజయనగరంలో విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల జరిగిన పైడితల్లి సిరిమానోత్సవం సందర్భంగా వైసీపీ నాయకుల కోసం ఏర్పాటు చేసిన వేదిక కూలిన ఘటనపై బొత్స తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వేదిక ఎలా కూలింది? ఆ ఘటనపై కలెక్టర్, ఎస్పీకి బాధ్యతలేంటి? ఇది యాదృచ్ఛికం కాదు, పన్నిన కుట్ర కావచ్చని అనిపిస్తోంది అని బొత్స వ్యాఖ్యానించారు. నన్ను మరియు నా కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని ఎవరో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఈ కుట్ర వెనుక ఉన్నవారిని బహిర్గతం చేస్తాం అని ఆయన హెచ్చరించారు. అదే సమయంలో ప్రభుత్వ వైద్య కళాశాలను పీపీపీ విధానంలో నిర్మించే నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన ఆరోగ్య సేవలను ప్రైవేట్ రంగానికి అప్పగించడం అన్యాయం. ఇది విద్యారంగంలో మరో తప్పిదమవుతుంది అని బొత్స స్పష్టం చేశారు.